చలో అన్న మీ పేరేం పేరే? మా పేరు వెంకటేష్. మీరేం పని చేస్తారా? నేను సంటింగ్ వారి పని చేస్తాను. మీరంతా టీమేనా? అంతా ఒకటే. ఓకే, మీరు బీజేపీనా? మేము బీజేపీ. ఎందుకన్నా బీజేపీ ఎందుకు? మాకు ఉద్దేశమే బీజేపీ. మేము చేసేదే బీజేపీ గురించి. మేము హిందూ కాషాయం అనేది మాకు ఉద్ధరితన్నారు. సరే, ఇన్నేళ్ళ నుంచి ఆ కాషాయం జెండా ఆ పువ్వు గుర్తును మోస్తా ఉన్నావు కదా, ఏం మారింది? కార్యకర్తనే ఉన్నావా, ఏమన్నా మారిందా? ఏం లే, మారింది. పనులు అయినాయి. కాకపోతే అంటే వీళ్ళంతా దొంగలు వచ్చి అంతా ఏదో చేసిండ్రు అంతే. మేమైతే మా పనులు అయితే మాకు చేసిండ్రు, మంచిగానే చేసిండ్రు. మేము ఉన్న కాడికి మంచిగానే ఉన్నాం, అంతా బాగానే ఉన్నాం. మాకు డీకే అమ్మ రావాలి, మోడీ మంచిగా ఉండాలి అంతే. మోడీ గెలవాలి, డీకే అమ్మ ఉండాలి. ఓకే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి ఓటేసినావు? ఏ పార్టీకి ఇష్టం? బీజేపీకే ఇష్టం. బీజేపీకి ఇష్టం. నాకు వచ్చినప్పటికి వెళ్ళి బీజేపీకే ఇస్తాం. మేము ఎప్పుడు ఎదర్లకి ఏం సామాన్యం. మరి ఆయనకు దాదాపు 20,000 ఓట్లు దాకా పడ్డాయి. మిథున్ రెడ్డియే కదా, ఎందుకు పార్టీ మారినాయన? ఏమో ఇంకా వాళ్ళకి తెలవాలి, మనకేం తెలుసా? మనకు తెలియదు ఆ విషయం. మేమైతే చేస్తూనే ఉన్నాం, కాదంటలేము. ఎప్పుడైనా సరే మేము చేస్తూనే ఉంటాం. ఇప్పటికీ ఇంకా ఆయన మారకొక ఈ మేడం ఇట్లా అవన్నీ ఏం లేకుంటాయి. మేము ఎవరికైనా సరే మేము చేస్తూనే ఉంటాం. మేమైతే అదొకటి. ఓకే, సో మీరేం చెప్తారన్నా? శ్రీనివాస్ గౌడ్ని 2 సార్లు గెలిపించారు, మంత్రి అయ్యిండు. ఆయన ఓడిపోయిన తర్వాత కాస్త మీరు ఊపిరి పీల్చుకున్నారా? అంటే గతంలో చాలా అరాచకాలు, ఇబ్బందులు ఇవన్నీ అవి జరిగినాయి. ఆల్రెడీ ఆయన ఓడిపోయినందుకు మేము కూడా సంతోషపడ్డాం. కాకపోతే మేము ఆశించింది బీజేపీ గెలవాలని ఆశించినాము, అది గెలవలేకపోయింది. పబ్లిక్ మొత్తం కాంగ్రెస్కు ఉచిత పథకాలు అవి ఇచ్చినందుకు అక్కడ మొగ్గు చూపిండ్రు. మేము అది డిసప్పాయింట్ అయినాము. అది ఒకటి, మా మితిన్ రెడ్డి మస్తు కష్టపడ్డాము యువకుడు అంటాను. ఆయన కూడా మళ్ళీ మోసం చేసి మళ్ళీ అక్కడే అంతే. అంటే వాళ్ళు ఒకటి అయ్యి మళ్ళీ మోసం చేశారు. కానీ ఎక్కడ తప్పేం జరిగింది? మన బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది? ఇక్కడ వాళ్ళు ఒకటి అయ్యి మమ్మల్ని కార్యకర్తలు మోసం చేసాడు మితిన్ రెడ్డి. మేము అందువల్ల మోసపోయినాం మేము. ఇప్పుడు మేడం మాకు అంత ధైర్యం ఇస్తుంది, ఆమె ఖచ్చితంగా ఆమెను గెలిపించుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అందుబాటులో వస్తూ ఉంటాడా? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అసలు ఆయన గెలిచిపోయినట్టే మళ్ళీ వచ్చిందే, ఇక మళ్ళీ నిన్నమని వస్తున్నాం అయిపోయింది పార్టీలో. శ్రీనివాస్ గౌడ్ వస్తుండే అంతేగాని ఎన్ఎం అసలు ఆయన ముఖమే చూడలేదు ఇంతవరకు. నిన్న మొన్న వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి రోడ్ షో, అదే నిన్న మొన్న వస్తుండ్రు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి వస్తుండ్రు అంతే తప్ప ఇప్పటివరకు మళ్ళీ ఎప్పుడు రాలేదు. ఓకే, సో మీరు బీజేపీ రావాలనుకుంటున్నారు? బీజేపీ రావాలని ఎవరి కోసం? మోదీ కోసమా, డీకే అరుణ కోసం? డీకే అరుణ కోసం. ఓకే, బీజేపీ ఆడ సెంట్రల్ అయినా స్టేట్లో అయినా బీజేపీ కావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈమె అందుబాటులో ఉంటుండే, ప్రతిపక్ష హోదాలో ఉన్నది. మాకు అధికారం లేకున్నప్పుడు ఇక్కడ మామూలు ఎప్పుడు తిరుగుతుండే, మాకు అందుబాటులో కలుస్తుంది. ఈయన ఇప్పుడు మీ సిట్టింగ్ ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఆయన అసలు వచ్చిందే లేదు, చూసిందే లేదు. మేము ఇప్పుడు వంశీచందర్ ఎంపీ టికెట్ రాకముందుకు ఎప్పుడన్నా మీ మహబూబ్నగర్ ప్రాంతంలో ఈ ఎలక్షన్లో వస్తున్నాం అయిపోయి. గతంలో లేవట్ అంటే కూడా మేము అయిపోయి పేరే తెలియదు మాకు. ఎమ్మెల్యేగా పనిచేసింది కదా గతంలో. డీకే అరుణ అప్పుడు లేవట్ అంటే కానీ ఆయన పేరే తెలియదు. ఇప్పుడు ఈసారి రేవంత్ రెడ్డి పుణ్యాన ఆయన పేరు బయటికి వెళ్ళింది అంతే అంతే. ఓకే, చలో ఇంకెవరన్నా అన్న మీరు చెప్పండి. ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులలో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటా ఉన్నారు? ముగ్గురు అభ్యర్థులనే కాదు, మా కాన్సెన్స్లో అయితే డీకే అన్న 100% గెలుపు తథ్యం అన్నట్టు. ఎట్లా తథ్యం అంటే, నేను ఒక సాధారణ మహబూబ్ నగర్లో చిన్న మెకానిక్ షాప్, వర్క్ షాప్ ఉంది. 7 నియోజకవర్గాలకి వెళ్ళి మన కస్టమర్స్ వస్తుంటారు. వాళ్ళని మనము లీడర్గా కాకుండా ఒక వర్కర్గా అడుగుతుంటా. జనరల్గా ఒకటి ఏ కాన్సెన్స్కి వెళ్ళి వస్తుంటారు మనకు సర్వేనే చేస్తావు మనం. ఇదే సర్వే, ఇంకా వేరే పని లేదు. ఈ మేడం గెలిపించే వరకు ఇదే సర్వే మనది. ఇక కూర్చో వాళ్ళే కూర్చేసుకొని సర్వే అంతే. మన సర్వే ఇదే పని. ఇంకా నీవు ఎటు చూడు 100% మొత్తం మేడం 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 అంతే. డీకే అన్న. ఎందుకు? రీజన్ ఏంది? రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు వ్యక్తులలో బెటర్ బీజేపీ అంటే నరేంద్ర మోదీ. గల్లీకెళ్ళి ఢిల్లీ వరకు మోదీ. ప్రపంచ దేశాల్లో ఆయన ఎదురు చూస్తున్నాయి. కన్ఫర్మ్ ఆయన మోదీ అనేది కన్ఫర్మ్ పిఎం. మేడం అనేది మాత్రం మా ఖుషి. ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి ఉద్దేశం, ఖచ్చితంగా గెలిపిస్తాం. కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఈ నినాదం ఎందుకు పనికి రాలేదు? అసెంబ్లీ ఎలక్షన్లో మాకు సమయం తక్కువ ఉండే. బీజేపీలో అంత క్యాడర్ తీసుకోపోలేము మేము. బలమైన ఒక మంత్రి ఉన్నాడు అన్నట్టు. ఆయన బెదిరికాలకు, ఆయన చేష్టకాలకు కొంచెం కరెక్ట్ సర్వే చేయలేమన్నట్టు దానికి. ఓకే, అంతే. నేను కోస్గి కొడంగల్ తిరిగేసి వస్తూ ఉంటే కొంతమంది చాలామంది కాంగ్రెస్కి ఓటేసాం రేవంత్ రెడ్డి కోసం. ఆయన ఒక సీఎం ఆ సీఎం ఎమ్మెల్యే గెలిచి గతంలో ఆయన పుట్టుక స్థానికంకి వెళ్ళి అక్కడ రాజకీయ జీవితం అవుతుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీగా సీఎం ఉన్నంత సీఎం ఖచ్చితంగా వాళ్ళని చేసుకోను ఆయనకి వేస్తామని చెప్తున్నారు. కానీ ఓటు మాత్రం బీజేపీ కంపల్సరీ వేస్తారు.
ఇప్పుడు అధికార పార్టీ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు ఒక ఓటు బ్యాంక్ ఉంది, గెలిచారు కాబట్టి ఇబ్బంది కాదంటారా? స్టేటుది అది స్టేటుది జనరల్గా అది బీఆర్ఎస్ వ్యతిరేకత వల్ల మొన్న జరిగిపోయింది అది. ఇది మాత్రం ఇది లోకల్ ఎలక్షన్ కాదు, ఇది దేశానికి సంబంధించిన ఎలక్షన్. ఇది దేశానికంటే కనీసం చిన్న బాబుకెళ్ళి ఒక ఓటు హక్కు బాబుకెళ్ళి చదువుకునే పిల్లలని అడుగు మోదీ 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 మోదీ. ఇప్పుడు మీరు గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కూడా మీకు ఓటేయాలి, బీజేపీ సార్ ఇస్తున్నారు, మాకు అడిగే అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ వేయగలుగుతారు, చెప్పే అవసరమే లేదు. యువత కానీ చదువుకున్న వాళ్ళు మాత్రమే 100% వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంది, దేశం 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 మోదీ. ఆయన ఇచ్చిన స్కీమ్లు ఏదో ఒక కులానికి సంబంధించినట్టు చేస్తలేరు మోదీ. హిందువులకి ఎన్ని స్కీమ్స్ పెట్టినో ముస్లిమ్స్కి ఇట్లా అన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలియదు అవగాహన. అది మేము విస్తృతంగా ప్రచారం చేసి భారీ మెజార్టీతో మాత్రం ఖచ్చితంగా మేడం గెలిపించాలని కోరుతున్నాం. ఇప్పుడు మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో కూడా ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, సో వాళ్ళు కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది. 100% బీజేపీకి పడతాయి, కొన్ని 100% పడతాయి. ఎట్లా చెప్తారు అంటే బీజేపీ అంటే హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడతా పార్టీ అంటారు వాళ్ళు. లేదు, కొందరు చదువుకున్న వాళ్ళు ఇట్లా దాంట్లో ఉన్నారు ముస్లిమ్స్. మోదీ అందరికీ సమానంగా చూస్తున్నాడు, దేశం మొత్తం సమానంగా చూస్తున్నాడు. అతని హిందూకే కావాలి గుళ్ళకే చేయాలని లేదు కదా, అన్ని టోటల్గా దేశాన్ని ముందు స్థాయిలో తీసుకెళ్తున్నాడు అతను. ఖచ్చితంగా మీ అన్వాడ వన్ సైడ్ ఉంటుందా బీజేపీకి? అన్వాడ వన్ సైడ్ కాదు, 100% ఒక 10 మంది లీడర్ పోతే దాంట్లో 10 ఓట్లు పోవచ్చు, పెద్ద మాకు వచ్చే నష్టం ఏం లేదు. 99% మాత్రం బీజేపీ ఓట్లు మా లోకల్ వరకు. సో డిసైడ్ అయినారు, డిసైడ్ 100%. అదే సమావేశం ఇప్పుడు. ఇప్పుడు కొంత చదువుకున్న వాళ్ళు అంటే సరే మోదీ ఉండాలని కోరుకుంటారు, నేను తిరుగుతా ఉంటే కూడా అర్థమవుతా ఉంది. కానీ ముసలి వాళ్ళు ఈ పువ్వు గుర్తు వాళ్ళకి పరిచయం అయిందా? వాళ్ళకు 10 ఏళ్ళు అవుతుంది మోదీ ప్రధాని పిఎం అయ్యి. ఇప్పుడు ముసలోళ్ళకు పూర్తి కూర్చొని విడుదోడు నాది ఈ మన సెంట్రల్ అమౌంట్ మాత్రము ఈ రైతు బంధు అదే ఆటోమేటిక్ పడతాయి, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. పిఎం దాని కింద కిసాన్ మోర్చా కింద ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ముసలోళ్ళకు. మనకన్నా అవగాహన వాళ్ళకు చాలా బాగా తెలుసు. ఇంతకుముందు కేసీఆర్ ఉండే 10 ఏళ్ళు లేలి, ఇప్పుడు వాళ్ళకు ఆల్రెడీ నరేంద్ర మోడీ మొన్న ఓడిపోయింది కదా మన మాజీ కేసీఆర్. ఇప్పుడు మోదీ 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 ముసలోళ్ళు అయినా కానీ. కానీ దేశానికి మోదీ ఎట్లనో ఈ కొడంగల్ ఈ పార్లమెంట్ పరిధికి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంది కాబట్టి సో ఆయన ముఖం అన్న చూస్తారు కదా, వంశీచంద్ర ముఖం చూడాలి. ఆయన ముఖం ఎందుకంటే ఆయన మొన్ననే గెలిచిండు. ఏదో ఒక దౌర్భాగ్యమైన పాలన 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేసి అది మనసు జీర్ణించుకోలేక ఏదో ఇతన్ని గెలిపించినాం. ప్రతి ఒక్కరు ఈయన కావాలని మార్పు తేవాలని రాజకీయంలో చేసినాం. ఇతన్ని చేసి 100 రోజులు అయిపోయాయి, 200 రోజులు అయిపోయాయి, 6 నెలలు అయిపోయాయి, ఏ ఒక్కటి అమలు కాలేదు. మళ్ళీ ఇది దీనికి సంబంధం లేదు, ఈ స్టేట్కు సంబంధమే లేదు, ఎలక్షన్ ఇది దేశానికి సంబంధం. ఇది ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది డీకేఆర్? నాకు మా సర్వే ప్రకారం మా కథ మా నియోజకవర్గాన్ని చెప్తున్నా, నాకు నియోజకవర్గం వరకు మేడం వరకు 100% చెప్తా. ఒక 50,000 ఓట్లు మాత్రం ఖచ్చితంగా లీడ్ ఇస్తాం మా నియోజకవర్గం టోటల్గా. ఓకే అంటే మొన్న 20,000 ఏమో పడ్డట్టున్నాయి కదా. ఎందుకు వీళ్ళు పార్టీ మీరు సరే 20,000 ఓట్ల దాకా మిథున్ రెడ్డికి వేసినారు, మీ పార్టీని కాదని పోయి మళ్ళీ అధికార పార్టీ ఏరిండు, కార్యకర్తల ఒపీనియన్ అటువంటి నిర్ణయంతో ఆయన జాయిన్ అయ్యిందా? లేదు, మంచిగానే జాయిన్ అయ్యాడు, మంచిగానే క్యాన్వాసింగ్ ఉంది. కానీ ఒక రౌడీజం పాలన, బీఆర్ఎస్ రౌడీజం పాలన వల్ల కొంచెం చిల్లుకపోయింది. దాంట్లో ఇంకోటి కొంచెము పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏంటంటే బీజేపీకి ఇట్లా ఒకవేళ బాగా పుంజుకొని ఓట్లు వేస్తే, మొన్న కాన్స్టిట్యూన్సీ చెప్తున్నా అసెంబ్లీలది, అది ఓట్లు ఆయనకిస్తే మళ్ళీ ఇది గెలిచే అవకాశం. నేను మిథున్ రెడ్డి జాయినింగ్ గురించి మాట్లాడుతా ఉన్నా, మీరు ఆయన కాపాడుకొని ఆయన కోసం కష్టం చేసి 20,000 రాజకీయాల స్వార్థం కోసం వారు వెళ్తారు అంతే. ఇంకా దానికి ఏం చర్చ లేదు, అతల చర్చనే లేదు. అతల కండవకపోతే ఇతల చర్చ ఉండదు వాళ్ళది. ఇప్పుడు ఆయనతో పాటు ఆ 20,000 ఓట్లలో కొన్ని ఓట్లు పోయే అవకాశం ఉంటుంది కదా, ఒక్క ఓటు పోయే ప్రసక్తే ఉండదు. మిథున్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డి కాదు, ఒక ఓటు పోయే ప్రసక్తే ఉండదు. వాళ్ళ నాన్న ప్రభావం ఏమన్నా ఏం వర్తించదు ఇక్కడ. ఓకే థ్యాంక్ యూ అన్న. మీరేం